సో ఎవరైతే 1, 10, 19, 28, 6, 15, 24, 9, 18, 27, 1, 6, 9 ఈ సిరీస్ లో జన్మించిన వాళ్ళకి ఈ ఫిబ్రవరి 6న శుక్రుడు కుంభరాశిలోకి వచ్చాడు. ఫిబ్రవరి 14న రవి కుంభరాశిలోకి వచ్చాడు. ఫిబ్రవరి 23న కుజుడు కుంభరాశిలోకి వస్తున్నాడు. ఈ గ్రహ స్థాన మార్పిడి వలన ఈ 3 రాశుల వాళ్ళకి, ఈ 3 సిరీస్ లో జన్మించిన వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. వీళ్ళు ఏ పని చేసినా ఇప్పటి వరకు అన్ని ఫెయిల్యూర్స్. ఏదైనా 10 రూపాయలు పెట్టి వ్యాపారం ప్రారంభించారనుకోండి, అనూహ్యంగా కొద్ది కాలాన్ని నష్టమే చవి చూడాల్సి వస్తుంది. ఏదైనా ఉద్యోగం చేయడానికి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కు వెళ్తారు, కొద్ది రోజులు అక్కడ జాబ్ చేస్తారు, మళ్ళీ ఇంకో ప్లేస్ కు షిఫ్ట్ అవుతారు. ప్రతి దాంట్లోనూ స్థాన మార్పిడి. ఇంకా వీళ్ళ జీవితంలో ఎప్పుడు ఒక దగ్గర కాన్స్టాంట్ గా నిలబడి వర్క్ చేయడం అనేది ఉండదు. ఎప్పుడు ఏ పని చేసినా ప్రతి పనిలోనూ ఆటంకం, అపజయం. ఏ విషయంలోనూ వీళ్ళకి కలిసి రాదండి. ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కాదు. ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ని మొత్తాన్ని కూడితే 1, 6, 9 ఇవి బర్త్ నెంబర్లు మీ అయినట్లయితే, డెస్టినీ నెంబర్లు 6, 9 వచ్చినట్లయితే ఖచ్చితంగా జన్మతః మీకు కష్టాలు వస్తాయని మన ధర్మగ్రంథి శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైనా మన జీవితంలో కష్టాలు వస్తాయి, అబ్బో నాకు కష్టాలు రాకూడదు అని ఇంట్లో కూర్చుంటే కష్టాలు పోవండి. ఆ కష్టానికి ఎదురొడ్డి ఆ కష్టాన్ని ముప్పు తిప్పలు పెట్టి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళే జీవితంలో విజయం సాధిస్తారు. ఒక్కసారి మీరు 1, 6, 9 ఈ సిరీస్ లో మీరు జన్మించిన వాళ్ళైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ని నాకు పంపించినట్లయితే చతుర్ముఖ దిగ్బంధనం వేసి కష్టం అనేది మీ కాంపౌండ్ దాటకుండా చేస్తానండి. ఖచ్చితంగా నేను చూసేటువంటి పద్ధతులు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, మెయిన్ గా ఆస్ట్రాలజీలో కేపీ పద్ధతిలో సమస్య ఏదైనా చతుర్ముఖ దిగ్బంధనం వేసి ఆ సమస్యకి ఎన్ని పాసిబుల్ వేస్ ఉంటే అన్ని వేలలో ఆ సమస్యని కూలంకుషంగా నేను క్షుణ్ణంగా పరిశీలన చేసి దానికి పరిష్కారం అనేది చూపుతాను. ఒక్కసారి మీరు 1, 6, 9 సిరీస్లలో జన్మించినట్లయితే నన్ను పర్సనల్ గా కానీ డైరెక్ట్ గా కానీ కలిసే ప్రయత్నం చేయండి.